మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నాం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆ ధర్మపురి మండలం రాయపట్నం నుంచి ధర్మపురి వరకు బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. దాదాపు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు ఇప్పుడు పటేల్ గార్డెన్స్ లో ఒక విస్తృత సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు గడ్డం వంశీకృష్ణ అయితే అడిగి తెలుసుకుందాం. బాగుందండి. ఈ రోజు రాయపట్నం నుంచి ధర్మపురి దాకా పెద్ద ఎత్తున లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, వివేక్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున యూత్ ర్యాలీ తీసినాము. ఆల్మోస్ట్ 500 బైక్స్ ఉండే, 1000 పీపుల్ ఉండే. అందరు యూత్ అందరూ మద్దతు తెలుపుతూ అభివృద్ధి బాటలో నడుస్తాము. ఈ నిరుద్యోగుల సమస్యకి జవాబు కాంగ్రెస్ అనే చెప్పి గట్టిగా నమ్మి పెద్ద ఎత్తున అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు మరి రెగ్యులర్ యూత్ అందరూ జాయిన్ అయ్యి ఈ ర్యాలీని పెద్ద సక్సెస్ చేసినాం. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన బాగుందండి. అందరూ ఒకటే కోరుకుంటున్నారు, మార్పు కావాలి. గత 10 సంవత్సరాలు ఏదైతే కష్టాలు పడ్డారో అందరూ, ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఏదైతే నమ్మినారో, టిఆర్ఎస్ పార్టీ నమ్మి గొంతు కోసినంత పని చేసింది. స్పెషల్లీ యూత్ అందరినీ నమ్మించి ద్రోహం చేసినంతగా పని చేసినారు. మీరు చూస్తున్నారు నిరుద్యోగుల సమస్య ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు నెలకి 20,000 30,000 వచ్చే జీతానికి ఉద్యోగాలు కూడా 10 లక్షలు 15 లక్షలకి లంచానికి అమ్ముకున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది గుర్తించి చాలా మంది యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి మద్దతు ఇస్తేనే మంచిగా అవుతుందని చెప్పి నమ్మి వస్తున్నారు. మీరు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇంటింటికి ఉద్యోగం అన్నది, మళ్ళీ బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం అన్నది. సో తిరిగి చూస్తే ఇద్దరివి ఉట్టి కలిబిల్లి మాటలైనాయి. కేవలం కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. మీకు పెద్దపల్లి పార్లమెంట్ లో విజయం సాధిస్తే యువతకు ఎటువంటి ఉపాధి? 100% అండి. ప్రభుత్వ సంస్థల మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీకు తెలుసు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వ సంస్థలని ఆదుకునే పార్టీ. గతంలో కాకా గారు కూడా సింగరేణి సంస్థని అప్పుడు కష్టాలు ఉంటే 450 కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి లక్షల పైన ఉద్యోగాలు కాపాడినారు. అప్పుడు తర్వాత రేషన్ సిస్టమ్ కూడా కాకా గారు లాంచ్ చేసినారు. తర్వాత RFCL రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రుణమాఫీ చేయించినారు. కానీ దురదృష్టం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాల్లో ఆ ఉద్యోగాలే ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు అమ్ముకున్నారు. సో దీని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటది. గతంలో కూడా చూస్తే గత 10 సంవత్సరాలు సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది టిఆర్ఎస్ పార్టీకి చెందుతుందని. ఎందుకంటే కొత్తగూడెం మైన్స్ లో సింగరేణి సంస్థలో ఉన్న మైన్స్ ని అమ్ముకున్నారు టిఆర్ఎస్ పార్టీ. అది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ, దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజేషన్ చేస్తుంది. మీరు జింక్ కార్పొరేషన్ చూసుకోండి, అల్యూమినియం కార్పొరేషన్ చూసుకోండి, పెట్రోలియం కార్పొరేషన్ చూసుకోండి. ఇవన్నిటినీ కేవలం అదాని అంబానీకి అమ్మేసి ప్రభుత్వ సంస్థలని సున్నా చేసే ప్లాన్ ఉన్నది. అందరు అర్థం చేసుకోవాలా, ప్రభుత్వ సంస్థలు వస్తేనే మన యువతకి మన జనాభాకి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. ఇది గుర్తించి 100% ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ నిరుద్యోగుల సమస్య కూడా నాదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. కష్టపడి కృషి చేసి పనిచేస్తాను. థ్యాంక్ యూ.